ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనమందరం కూడా తప్పుడు చూపులు చూసిన వారు నష్టపోయారని జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 4:25 ప్రకారంగా అటు ఇటు చూడొద్దు అని చెప్తున్నాడు. నీవు ఎటు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? దేవుని యొక్క బిడ్డలుగా నీ కనిరెప్పలు చిరికించొద్దని చెప్పి సామెతల గ్రంథం 6:25లో ఉంది. కనుక దేవుని యొక్క నామ మహిమార్థం కొరకు యథార్థంగా ఉండి ప్రార్థన చేయి. హవ్వ మరి దేవుని యొక్క నామంలో హవ్వ కన్నులు అందమైన వాటి వైపు చూసి నష్టపోయి అందరినీ నష్టపెట్టింది. కనుక నీవు ఎటు చూస్తున్నావు? ఒకసారి గుర్తు చేసుకోపోయా దేవుని బిడ్డ. లోకం వైపు చూస్తున్నావా? పాపం వైపు చూస్తున్నావా? నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? గుర్తుపెట్టుకో. లోతు భార్య వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక నువ్వు అలా చూడద్దు. నీవు దేవుని వైపు చూడు. నీ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా దేవుని వైపు చూడు. ప్రభా, నీవు నా హృదయంలోనికి రా. నీవు నా హృదయంలోనికి వస్తే నేను వర్ధిల్లుతాను. నీవు నా హృదయంలోనికి వస్తే నా కుటుంబం ఆశీర్వదించబడుతుందని చెప్పు. పోతీఫెర భార్య యోసేపును చూసింది, పరువు తీసుకుంది. అలాగే నువ్వు చేస్తున్నావా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడదు. యాకోబు కుమార్తె దీనా ఆ యొక్క పట్టణ వైపు చూసి వాడైపోయింది. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూడు. ఆమేన్.